కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 40 రూపాయలు కొంటున్న బియ్యం ఉచితంగా మనం బెనిఫిషియరీకి ఇస్తున్నా అది మిస్యూజ్ అవుతుందనే ఒక కన్సర్న్తో అంత కొన్ని వేల కోట్లు మరి గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఈ ఖరీఫ్ పంటలో సన్న వడ్లు 500 రూపాయలు బోనస్కి ప్రొక్యూర్ చేయబోతున్నాం. ఆ వడ్లని అది మా సిస్టమ్, అది మా డెసిషన్. కేటీఆర్ గారు సరే, ఓకే, ఫైన్, దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ, వీ కెన్ గో టు ద పబ్లిక్ ఆన్ దాట్, బట్ దిస్ ఇస్ అవర్ డెసిషన్ నౌ. ఇంకోటి చెప్తా, 500 రూపాయలు బోనస్తో కొనుగోలు చేయబోతున్నాం. ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఆ ఫైన్ రైస్ని రేషన్ కార్డ్ అందరికి కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నాము. మరి అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో నా ముందు వక్త, నా ముందు సివిల్ సప్లైస్ మినిస్టర్ గంగుల కమలాకర్ గారు వాళ్ళు ఏదో కార్డులు ఇచ్చినట్టుగా కొన్ని ఫిగర్ చెప్పారు. నేను అఫీషియల్ ఫిగర్ చెప్తున్నా స్పీకర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు రాష్ట్రంలో ఉన్న తెల్ల రేషన్ కార్డులు 91,68,231 కార్డులు. ఈరోజు తెలంగాణ ఉన్న కార్డులు 89,96,000 కార్డులు. గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు ఇష్యూ విషయంలో అరాకొరా కొన్ని మీరు యాడా కొన్ని ఇచ్చిండొచ్చు, కానీ సిస్టమేటిక్గా బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేసే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ మీ ఊర్లో అడగండి, ఎక్కడన్నా 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మీరు సరే, ఆ లెక్కలు కమలాకర్ గారు, ఆ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఇది మీరు అడ్వర్టైజ్ చేసి బీపీఎల్ ఫ్యామిలీస్ అందరినీ కవర్ చేయాలనే ఉద్దేశంతో చేయలేదు. మేము చేయబోతున్నాము. మేమిచ్చే తెల్ల రేషన్ కార్డుకి ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో సబ్ కమిటీ ఫైనలైజ్ చేసి విధి విధానాలు ఫైనలైజ్ చేస్తాము. ఇన్కమ్ లిమిట్ కానీ ల్యాండ్ హోల్డింగ్ కానీ ఈరోజు బీపీఎల్ ఫ్యామిలీకి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ఇది ఇన్కము, ఈ ల్యాండ్ హోల్డింగ్ అంటే దీని బిలో ఉన్న వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ అని. ఆ విషయాన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఎవరు పంపించినా ఇస్తాము. ఓకే, రైట్. అదేవిధంగా సన్న బియ్యం విషయంలో గంగుల కమలాకర్ గారు కొన్ని విషయాలు. స్పీకర్ సార్, డిసెంబర్ 7వ తారీఖు నుంచి నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ని. ఈ రాష్ట్రంలో ఒక్క గింజ సన్న బియ్యం ఏం కొనలేదు. ఆన్ రికార్డ్ ఐఎమ్ సిటింగ్, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. He said that, you are not there. He said that. No, మీరేమన్నారు? ఏం తెలియదు, ఏమవుతుంది, ఏం జరగలేదు, ఒక్క గింజ సన్న బియ్యం కొనలేదు. ఐఎమ్ సెటింగ్ ఇట్ ఆన్ రికార్డ్. అదేవిధంగా ప్యాడీ ఆక్షన్ గురించి కూడా కమలాకర్ గారు మాట్లాడారు. ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలుపెట్టినారు. ఇంకోటి ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళని పార్టిసిపేట్ చేయనిలేన్నారు. కమలాకర్ గారు, తెలంగాణ వాళ్లే పార్టిసిపేట్ చేయాలని తెలంగాణ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆ ఆక్షన్లో మ్యాండేటరీ చేసింది మేము. అదేవిధంగా వారు ఏమన్నారు, సన్న బియ్యము 1.6 lakh మెట్రిక్ టన్స్ ఉన్నారు. వాస్తవంగా లేదు, 40,000 ఉంది. ఆ 40,000 మిల్లింగ్ చేసి ఇప్పుడు సన్న బియ్యం కింద హాస్టల్స్కి, మిడ్ డే మీల్స్కి అన్నిటికి ఇస్తున్నాం. ఆక్షన్ విషయంలో కొన్ని మీకు క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ విధమైన ప్రచారం కరెక్ట్ కాదు. మీరు ఆక్షన్ చేసి టెండర్ ఓపెన్ చేసినప్పుడు 1,700 రూపాయలు, 20 రూపాయలు ఎంత ఉండే, 1,720 ఆర్ సంథింగ్. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో ఏ రేట్ వచ్చిందో చూడండి. మధ్యప్రదేశ్లో ఆక్షన్ చేస్తే 1271, ఛత్తీస్గఢ్లో ఆక్షన్ చేస్తే 1421. మేము ఆక్షన్ చేస్తే ఏ ధాన్యానికైతే మీరు 1,720 రూపాయలు ఎంతో 1723 సంథింగ్ మీకు వచ్చిందో, దొడ్డు ధాన్యానికి 2007 వచ్చింది, సన్న ధాన్యానికి 2400 వచ్చింది.
దయచేసి మీరు గమనించాలి. అదేవిధంగా ఇంకోటి గమనించండి మీరు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ జూలై నెలలో ఇంకో స్కీమ్ తీసుకొచ్చింది, ఓపెన్ సేల్ ఆఫ్ రైస్, వేర్ దే పుట్ ద maximum price at 2400. అంటే ధాన్యం 2400 ధాన్యం అయితే రైస్ ధర 1600, సారీ రైస్ 2400 అయితే ప్యాడీ 1600. ఇప్పుడు ఇవి గత కొంత సంవత్సరాల నుంచి వచ్చిన రేట్లు అయితే మీరు దాన్ని తప్పుపట్టడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా మీరు జూన్ 23లో ఈ ప్యాడీని మీరు ఆక్షన్కి పెట్టినప్పుడు సోక్డ్, డ్రెంచ్డ్, డిస్కలర్డ్, మే నాట్ బి ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, రకరకాలుగా దాన్ని మీరు డిస్క్రైబ్ చేశారు. ఆ ప్యాడీని మేము ఆక్షన్ చేసేసరికి ఇంకో 6 నెలలు దాటింది. మరి ఇంకొంత తడిసి, ఇంకొంత డిస్కలర్ అయి, ఇంకొంత డిగ్రేడ్ అయింది. దానికి మీరు పెట్టిన ఆప్షన్కి మేము పెట్టిన ఆప్షన్కి 1100 రూపాయలు ఎక్కువ ప్రైస్ వచ్చిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తూ, మరి మీరు చెప్పిన విషయాలన్నీ ఇది రైట్గా చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీరేమన్నారు, మీరు 48 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగిలో ప్రొక్యూర్ చేసిండ్రు, అంతకన్నా ఎక్కువ అన్నాం. సభ్యులందరికీ తెలియజేయాలి, ఇప్పుడు మార్కెట్లో సన్న బియ్యానికి రేటు చాలా హై ఉండి సన్న వడ్లు ఎవరు గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి ఏ రైతులు కానీ ఏ మిల్లర్ ఆఫర్ చేస్తలేరు. ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్ ప్రశాంత్, ఐఎమ్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. మార్కెట్ ప్రైస్ సన్న వడ్లకి సన్న బియ్యానికి మచ్ హైయర్. సో దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఫార్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్. దాన్ని మీరు దీనికి లింక్ చేసి చేయడం ఇది సరైనది కాదు కమలాకర్ గారు. అదేవిధంగా మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేయిస్తే ఎంత నిర్లక్ష్య వైఖరితో అమూల్యమైన ప్రజాధనం వారి హయాంలో మిస్యూజ్ అయిందంటే 20,000 కోట్ల ప్యాడీ మీరు అన్సెక్యూర్డ్గా మిల్లర్ల దగ్గర పెట్టడం జరిగింది. అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ప్యాడీ ఫార్మర్స్ నుంచి కొని మిల్లర్లకి అన్సెక్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మేము అది చేయడం లేదు, చేయబోము. ఇప్పటికి మేము వచ్చే ప్రొక్యూర్మెంట్ నుంచి మిల్లర్ల దగ్గర 25% బ్యాంక్ గ్యారెంటీ అడగబోతున్నాము. అదేవిధంగా అధ్యక్ష, నేను ఐఎమ్ ట్రయింగ్ టు బి టేక్ దేర్ సజెషన్స్ ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ పాజిటివ్ వే వితౌట్ క్రిటిసైజింగ్ టూ మచ్. ఫిజికల్ వెరిఫికేషన్ చేయించినాం. ఒక శాంపుల్గా అంటే ఎవ్రీ బ్యాగ్ లెక్కబెట్టి చేయిస్తే 50% ఆఫ్ స్టాక్ ఈజ్ మిస్సింగ్. ఎప్పుడు ఇది మీరు ప్రొక్యూర్ చేసి అమూల్యమైన ప్రజాధనంతో ప్యాడీ కొనుగోలు చేసి మీ హయాంలో మిల్లర్ దగ్గర పెట్టింది మోర్ దెన్ 50% ఇస్ మిస్సింగ్. ఇక మీరేమడుతున్నారు, 90 రోజులు ఎంత ప్రొక్యూర్ చేసిండ్రు? అరే సగం ధాన్యం ఎక్కువనో లేనే లేదు, దానికి ఎవరేం చేస్తారు? అయినా సరే మేము చట్టపరమైన చర్యలు తీసుకొని దానికి కూడా రికవరీ చేసే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాము. మీరు ప్రొక్యూర్ చేసిన ప్యాడీ మిల్లర్ల దగ్గర పెట్టి ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాం. మేము వచ్చిన తర్వాత కూడా దాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ చేసినాం. మేము వచ్చిన తర్వాత మిస్సింగ్ ప్యాడీ ఈజ్ నాట్ మోర్ దెన్ 2-3%. మీరున్నప్పుడు పెట్టిన ప్యాడీ మోర్ దెన్ 50%. నిజంగా రైట్ స్పీకర్ సార్, ఈ 7 నెలలు సివిల్ సప్లైస్ మినిస్టర్గా వీ హ్యావ్ ట్రై టు రిఫార్మ్ ద సిస్టంలో కొంత డిసిప్లిన్ తీసుకురావాలి, కొంత ట్రాన్స్పరెన్సీ తీసుకోవాలి, కొంత ఇంటిగ్రిటీ తీసుకోవాలనే విషయం దయచేసి మీరు గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ థ్యాంక్ యూ స్పీకర్ సార్. జగదీశ్వర్ రెడ్డి గారు.
క్లారిఫికేషన్స్ లాస్ట్కి ఇస్తాను, నేను లాస్ట్కి ఇస్తాను. అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు ప్రతి అంశానికి, వారు అడగని అంశానికి కూడా ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశం కనుక వారి ఇంటర్వ్యూనై వారు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడం జరిగింది. అధ్యక్ష, వారికి అలవాటు అయిపోయింది బురద జల్లేసి ఇక కూర్చుందామని అనేక అంశాలపై మరి వారు జవాబు చెప్పడం. అధ్యక్ష, ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఇంకోటి డిమాండ్స్కి సంబంధించిన రిప్లై మరి మంత్రుల సంబంధించి వారి దగ్గర నుంచి రిప్లై మొదలు పెట్టమని కోరుతా ఉన్నాను. వారికి ఇంట్రెస్ట్ లేదు లేదు సార్. అప్పుడు డిమాండ్స్ మాట్లాడతారు, వారికి సంబంధించిన సార్ డిమాండ్స్ మాట్లాడుతున్నప్పుడు వారు అడగమనండి క్లారిఫికేషన్. డిమాండ్స్ మాట్లాడుతున్నప్పుడు అడగమండి సార్ క్లారిఫికేషను. సార్ డిమాండ్స్ పెడతా ఉన్నప్పుడు క్లారిఫికేషన్ అడగాల సార్. ఇదేం సార్ ఇది పేరు వారు కూడా అన్నీ సార్ పేరు తీసుకోవడం, వారు అడిగింది కనుక పేరు తీసుకున్నారు వారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇప్పుడు నేను మీ పేరు తీసుకోలేదు, వారి పేరు వారు అడిగింది కనుక వారు పేరు తీసుకున్నారు. వారు అడిగినరు, గౌరవ సభ్యులు కమలాకర్ గారు ఈ విధంగా అడిగినరు, మంత్రి గారు సమాధానం చెప్పిండ్రు, దానికి పేరు తీసుకున్నాం. మాకు కావాలంటే అందరి పేర్లు వస్తాయి అధ్యక్ష. మరి అందరూ 119 మంది మాట్లాడాలంటే ఎట్లా అధ్యక్ష? ఎందుకు మాట్లాడిచ్చినాం గంటలు మాట్లాడిచ్చినాం. అదే చెప్పిండ్రు, పొద్దున 3 గంటల వరకు కూడా మాట్లాడిచ్చినాం. అదే విధంగా బురదజల్ల కార్యక్రమం చేస్తే మీకు సమాధానం చెప్తే మళ్ళా సమాధానం చెప్పి ఈరోజు ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు వారు. ప్రతి మాటకు మీరు సమాధానం దొరికింది. మళ్ళా ఇంకా కూడా దాంట్లో ఏదో ఎత్తికే ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష? దయచేసి నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి డిమాండ్స్ సంబంధించిన రిప్లైకి వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఏమి అధ్యక్ష, వారికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే కావాలని ఏదో అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసేట అధ్యక్ష. ఈరోజు మీరు చెప్పిన ఆక్షన్ దానిపైన మాట్లాడారు, మీకు చెప్పిన సన్న రకం బియ్యం పైన మాట్లాడారు, మీరు చెప్పిన వైట్ రేషన్ కార్డు విషయంలో చెప్పారు. అనేక విషయాలపై స్పష్టతతో వారు జవాబు చెప్పిన తర్వాత ఇంకా కూడా వారు ఇంకేదో మాట్లాడాలి, దాంట్లో ఏదో కనుగొనాలి. ఈరోజు వారు చెప్పిన జవాబులో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. మరొకసారి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటే సభా సమయాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. బాధ్యతగా మంత్రి గారు చెప్తా ఉన్నప్పుడు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పారు అధ్యక్ష. వారు ఏం చెప్పారు? మేము పాజిటివ్గా తీసుకుంటున్నామని చెప్పారు. ఎంత మంచిగా చెప్పారు అధ్యక్ష. పాజిటివ్గా తీసుకుంటాము, మేము మీ సలహా సూచనలు కూడా పాజిటివ్గా తీసుకుంటామని చెప్పారు మంత్రి గారు. ఎట్లా సార్ ఇది? దయచేసి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, లెట్స్ కంప్లీట్ ద రెస్ట్ ఆఫ్ ద బిజినెస్. అధ్యక్ష. అరే సార్ మళ్ళీ అదే మాట్లాడతారు ఏదో అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి. గౌరవ మంత్రి గారు, నేను ఒక్కటే సార్ మీ ద్వారా మీ ముందే మాట్లాడినా, ప్రజలకు అనుమానాలలో బహిర్గతం చేసే బాధ్యత, క్లారిఫై చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. అదేనా సార్? గౌరవ మంత్రి గారు ఏమన్నారు? 47 లక్షల మెట్రిక్ ధాన్యం ఎందుకు కొన్నాను అని అంటే, ఈసారి మా ప్రభుత్వ నమ్మకంతో సన్నబియ్యం ఎక్కువ వేసిరు అంటుండు. అంటే ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం ఎప్పుడు సన్నబియ్యం వేయలేదు సార్, ఇప్పుడే వేసిన సన్నబియ్యం. ప్రతి రైతు డెఫినెట్గా దొడ్డు బియ్యంతో పాటు సన్న బియ్యం సమానంగా చేస్తాడు, ఈ సడం చేసిండ్రు. కానీ మేము ప్రొక్యూర్మెంట్ చేసినాము, అప్పుడు కూడా 1,40,00,000 ప్రొక్యూర్మెంట్ చేస్తాము, వారు అప్పుడు సన్న బియ్యం వేశారు. ఈసారి ప్రొక్యూర్మెంట్ ఎందుకు తగ్గింది అని అడిగినారు. అంటే ఇప్పుడు ఒక్కడే సన్న బియ్యం ఇచ్చిండ్రు, అంతమంది ఏలంట సార్? నెంబర్ 1. నెంబర్ 2, వారు సభ ముందట గౌరవ మంత్రి గారు, వి రెస్పెక్ట్ యూ, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అన్నాడు సార్. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్,
నేను ఒక 4.5 సంవత్సరాల నుంచి చేసిన 91 లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్. సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్, అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది అది కార్డు. ఇంకో నెంబర్ 2 మళ్ళీ ఒక కార్డు ఇవ్వలేను సార్, ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టిట్యూన్సీలో, భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆ రోజు ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులు సార్. దిస్ ఇస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ సార్. స్పీకర్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. స్పీకర్ సార్, ఒక విషయం. ఫస్ట్ ఎవరు సన్న బియ్యం నేనేమంటున్నా, సన్న బియ్యము, సన్న వడ్లు మార్కెట్ రేట్ వాజ్ మచ్ హైయర్. సో రైతులు కానీ రైస్ మిల్లర్లు కానీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి రాలేదు, బయట అమ్ముకున్నారని చెప్పిన. రెండో విషయము రేషన్ కార్డు విషయంలో ఒక నిమిషం, రేషన్ కార్డు విషయంలో అది తప్పు వాళ్ళు మాట్లాడేది. రేషన్ కార్డు విషయంలో స్పీకర్ సార్ మీరు ఇక్కడ స్పీకర్ సార్ మంత్రి మాట్లాడుతా స్పీకర్ సార్ వారు మాట్లాడంగానే ఇస్తా. స్పీకర్ ఏమంటున్నారు, నేనేమంటున్నారు ఫిగర్స్ మీరు ఎట్లా అంటారు, మీరు ఇట్లా ఒక నిమిషం. స్పీకర్ సార్, నేను అంటున్న విషయము ఇది ఫ్యాక్ట్, ఇది జస్ట్ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్. ప్లీజ్ కూర్చోండి. తెలంగాణ ఆవిర్భావమైన రోజు తెలంగాణలో ఉన్న జిల్లాల్లో రేషన్ కార్డులు 91,68,231 కార్డులు, 91,91,68,231. ఈ రోజున్న రేషన్ కార్డులు 89,96,000. ఏవి ఎక్కువ కార్డులు అధ్యక్ష, ఏది ఎక్కువ కార్డులు? అదేవిధంగా ఒక తప్పుడు విషయం సభలో మరి కేంద్ర ప్రభుత్వం 54 లక్షల కార్డు ఇచ్చిందని, ఆ తర్వాత కేసీఆర్ ఇంటర్వ్యూన్ అయి అడిషనల్ కార్డు ఇచ్చింది. ఇది పొరపాటు. ఈ కార్డులు గతంలో కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఆ 35 లక్షల కార్డులు గతంలో ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. దయచేసి మీరు మాజీ మంత్రి, మీకు ఈ విషయం తెలుసు. ఇది ఎందుకు మీరు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు? ఆ 35 lakhs కార్డ్స్ గతంలో కూడా ఉన్నాయి. మీరేం కొత్తగా రెస్టోర్ చేయలే, కొత్త ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నారు. గౌరవ మంత్రి గారు ఒక్కటి సార్ ప్యాడీ వాళ్ళు యాక్షన్ చెప్తున్నారు సార్. నేను తమరు కూడా చెప్పిన, మొదటిసారి మేము యాక్షన్ పెడితే 1800 కోడి చేస్తే మేము రిజెక్ట్ చేశాము, మళ్ళీ టెండర్ పిలిచాము 25 లక్షలకు. సార్ రెండోసారి టెండర్ పిలిచిన దాన్ని ఎందుకు రద్దుపరచడం నెంబర్ 1 పాయింట్ సార్. దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా సార్. అప్పుడు 25 సార్ మీరు 35 లక్షలకు టెండర్ పిలిచారు సార్. ఈ 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు ఏ కంపెనీలు వచ్చినాయో సభా సంఘం ముట్టండి, ఎవరు టెండర్ తీసుకున్నారు ఆ యాక్షన్ మొత్తం కూడా హౌస్ కమిటీకి పెట్టాను సార్. ఏమంటలేను. నెంబర్ 2 ఏం సార్, ఎందుకోసం మనం యాక్షన్ చేసినాం మనము? అక్కడ ఉన్నారు సార్. ఎందుకు యాక్షన్ పెట్టాం సార్? తడిసిన ధాన్యం ఏమన్నా మీ దగ్గర తడిసిన ధాన్యం ఉంటే
సార్ మనం టు వెకేట్ ద కేటీఆర్ గారు నా దగ్గర మూడు టీవీలు ఉన్నాయి, మూడుట్లా కమలాకరే కనబడుతున్నాడు. సార్ యాక్షన్ ఎందుకు పెట్టినాం సార్? మనము అక్కడ గోడౌన్లు ఖాళీ కావాలి, రైస్ మిల్ ఖాళీ కావాలని యాక్షన్ పెట్టినాం సార్. నెంబర్ 1 పాయింట్ సార్. ఈరోజు మంత్రిగా స్టేట్మెంట్ ఇవ్వనండి, ఎవరు డబ్బులు కట్టవసరం లేదు. ప్యాడీ ఎవరైతే మీరు పెట్టలేదో వాళ్ళందరూ 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇమ్మీడియట్గా టెండర్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఇవాళ హౌస్ ధర ఇచ్చేయండి. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఇవాళ వారు ఎవరైతే సార్ ఎవ్రీ రైస్ మిల్ హ్యావింగ్ ద ప్యాడీ, దే ఆర్ రెడీ టు గివ్ ద ప్యాడీ. గవర్నమెంట్ ప్లీజ్ మీరు గవర్నమెంట్ రైస్ మిల్ నుంచి తెచ్చుకోమని చెప్పండి. డోంట్ కలెక్ట్ ద మనీ. స్పీకర్ సార్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అరే మేము ఆఫీసర్ల టీంతో ఫిజికల్ వెరిఫికేషన్ చేసినామంటే మీరు నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ఆల్ రైస్ మిల్లర్స్ దయచేసి మీరు ప్యాడీ ఆప్షన్లో ఏం చేయాలో చేయమని చెప్పండి. నేను ఏమంటాను కదా. సార్ ఒక్క నిమిషం సార్. గౌరవ మంత్రి గారు ఏమన్నారు? సన్న బియ్యము మేము టెండరు ఒక్క గింజ కూడా కొనలేదన్నారు సార్. నేను అదే క్లారిఫై ఇవ్వమన్నా సార్. సన్న బియ్యం టెండర్ పిలిచిండ్రు, అది ఉన్నదా లేదా, రద్దయిందా, సన్న బియ్యం కొంటురా లేదా అదే నేను అడిగింది. అదే వారు చెప్పిర్రు సన్న బియ్యం కొనమన్నారు. రైట్, వీళ్ళు అప్రిషియేట్ సార్. మన దగ్గర సన్న బియ్యం మరమట్టియండి, దాన్నే హాస్టల్కి ఇచ్చాను సార్. నెంబర్ 3 ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అంటారు కదా సార్. తమ ముందు సభా సంఘం ముందు పెట్టండి. టెండర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేశారు, 30 లక్షల ధాన్యం ఎంత రికవర్ చేసుకున్నాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మన కోడ్ చేసింది 2007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్. డెఫినెట్గా మీరు అందరూ సభా సంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్పరెన్సీ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. మేము అడిగింది అదే. క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, యూఆర్ ఓపెన్ కదా. నేను అడిగింది అది. హౌస్ కమిటీలో పెట్టి ఫస్ట్ నుంచి మేము టెండర్ ఎప్పటి మీరు తీయండి సార్. సార్ వారు ఇంకొకరు అన్నారు మీరు అప్పనంగా మీరు రైస్ మిల్కి ఇచ్చిండ్రు సార్. సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న కూడా ప్రతి జిల్లా కలెక్టర్ జేసీ గారు సార్ ప్రతి ఒక్కరు రైస్ మిల్కి అలాట్మెంట్ వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళు సిఫారసు చేస్తేనే బదిలిస్తాం సార్. నేను మొదలైపోయాం సార్. ఏ రైస్ మిల్ దగ్గర ప్యాడీ ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. ఏ రైస్ మిల్ల దగ్గర ఒక క్వింటాల్ ప్రభుత్వం యొక్క రైసు ప్యాడీ ఉన్నా కూడా ముక్కు పిండి వసూలు చేస్తాం, 6 వ్యక్తులను జైలు పంపే ప్రయత్నం డెఫినెట్ చేయాలి సార్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ. ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాని మీద అప్రూవ్ చేయండి సార్. ఎన్ని రైస్ మిల్ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత ప్యాడీ ఉంది, ఎంత రికవర్ చేసినాం, ఎన్ని కేసులు పెట్టినాం, డెఫినెట్ హౌస్ కమిటీ సార్. మన ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం సార్. మేము డెఫినెట్గా మేము వస్తాం సార్. కానీ వాళ్ళ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేయండి. వై ఆర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ దెమ్? 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యంలో ఎంత ప్యాడీ వచ్చింది మనకు? వీ హ్యావ్ టు కలెక్ట్ ద ప్యాడీ ఓన్లీ. దే హ్యావ్ ఏ సార్ వాళ్ళు ప్యాడీ ఇవ్వాలి. సార్ ఇంకొకటి సార్, కేటీఆర్ గారు మన వాళ్ళు ఏమన్నారు కేటీఆర్ గారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో సార్. వరి ధాన్యం బోనస్ 2183 బదులు 2683 ఇస్తామని చెప్పారు సార్. దొడ్డు వాట్లకు 500 బెనిఫిషియల్ సార్. సన్న బియ్యం అనలే, దొడ్డు బియ్యం సార్. దొడ్డు బియ్యం ఇది క్లియర్ ఉన్నది సార్. మెన్షన్ మొక్కజొన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం 500 బెనిఫిషియల్ సార్. సార్ ఇది మీ మేనిఫెస్టో సార్. వీఆర్ నాట్ డిబేటింగ్, దిస్ ఇస్ యువర్ మేనిఫెస్టో సార్. మీరు దొడ్డు బియ్యంకి ఇస్తాము శ్రీబాబు గారు, ఇది మీరు ఇచ్చిందే కదా సార్. సన్న బియ్యం సార్ ఎక్కడ చెప్పింది సార్? మీరు సన్న బియ్యం సార్ చెప్పారు, దొడ్డు బియ్యంకి ఇస్తామని రాసింది సార్. దొడ్డు బియ్యం ఇస్తామన్నప్పుడు
దొడ్డు బియ్యం ఇయ్యండి సార్ మేము అడిగింది. సన్న బియ్యంతో ఎట్లా అంటారు మీరు ఇప్పుడు? సార్ మీరు కూడా సివిల్ సప్లై మంత్రిగా చేశారు సార్. మీరు దొడ్డు బియ్యం ఎంత వేస్తారు సార్? సన్న బియ్యం ఎంత వేస్తారు సార్? సన్న బియ్యము ఇంట్లో భోజనాల మందం పెట్టుకుంటారు సార్. ఎంఎస్పి ఇస్తాం సార్. ఇంకోటి సార్, ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం సన్న బియ్యం నాట్ ఈజ్ ఏ గ్రేడ్, సన్న బియ్యం నాట్ ఏ గ్రేడ్, సన్న బియ్యం బి గ్రేడ్. ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ సార్. దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్. ఒక్కొక్క రకంలో సన్న బియ్యం తీసుకోవడం ఎఫ్సిఐ దొడ్డు బియ్యం తీసుకుంటారు. కాబట్టి అందుకే దొడ్డు బియ్యం ఎక్కువ వస్తారు. కాబట్టి దాని దృష్ట్యా మీరు దొడ్డు బియ్యం ఇస్తున్నారు సార్. సార్ యాసంగిలో దొడ్డు బియ్యం అయితే ఏమి ఇస్తాం సార్? ఈ టెంపరేచర్కు పలుకుతుంది సార్, అందుకని బాయిల్ చేస్తారు, అందుకే దొడ్డు బియ్యం వేస్తారు. మీరు యాసంగిలో ప్రతి దొడ్డు బియ్యం కూడా 500 ఇస్తున్నారు. సో వీఆర్ డిమాండింగ్ ప్రజల పక్షాన అన్ని రైస్ అన్ని ప్యాటి కూడా 500 బోనస్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ప్రామిస్డ్. గౌరవ మంత్రి గారు మీరు రాకుండా అదే చెప్పాను, మీరు ఏది హామీలు ఇచ్చారో ప్రజలకు చెప్పండి అని చెప్తున్నాం సార్. మేము అంతగా నేను లేదు. ఇది సన్న బియ్యము, సన్న వడ్లని రాష్ట్రంలో రైతులు పండించుకోవాలని ఎంకరేజ్ చేయడానికి మా ప్రభుత్వం సన్న వడ్ల ప్రొక్యూర్మెంట్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. దట్ ఈస్ అవర్ పాలసీ. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష ఒక్క నిమిషం సార్. అధ్యక్ష, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సవివరంగా ప్యాడీ ఆక్షన్ గురించి, గత ప్రభుత్వం ప్యాడీ తీసిపోయి ఆడబెట్టిందో, ఆ పెట్టిన దగ్గర ప్యాడీ లేకుండా పోతే కూడా వాళ్ళు పట్టించుకోకుండా గాలికి వదిలేసిపోతే, ఇప్పుడు వారు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా పడి వాటిని తీసుకొచ్చి ఆక్షన్ చేసి రాష్ట్ర ఖజానాకి డబ్బు జమ చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, చర్చ ఈరోజు 19 పద్దులపై చర్చ జరిగింది అధ్యక్ష. ఇప్పటికే ఆల్రెడీ 10 అవుతూ ఉంది. నిన్న తెల్లారుజామున 3:30 దాకా నడిపాము అధ్యక్ష. మనతో పాటు దాదాపు ఇక్కడ ఒక 200-300 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు రాత్రి పోవాలి, మళ్ళీ పొద్దున్నే 10 గంటలకు హౌస్ రావాలి అధ్యక్ష. రాత్రి 3:30 దాకా ఇక్కడే ఉంచి పొద్దున్నే 10 గంటలకు రమ్మని అని చెప్తే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. దీన్ని గమనంలో తీసుకొని ఇప్పటికే పద్దులపై చక్కగా సవివరంగా అందరు సభ్యులు ఎలాబరేట్ మీరు ఇచ్చినంత టైం ఇచ్చారు. ఇంకా 7 మంత్రులు సమాధానాలు చెప్పాలి అధ్యక్ష. 7 మంత్రుల్ని ముందు వారి సమాధానాలు చెప్పరండి, తర్వాత ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే 1-2 వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష. మంత్రుల్ని ముందు మంత్రులందరినీ సమాధానం చెప్పరండి అధ్యక్ష. హౌస్ కమిటీ కావాలంటే దాని మీద సపరేట్ డిబేట్ పెడదాం. అసలు ప్యాడీలో ఎంత నష్టం జరిగిందో ఇంకా వారు పూర్తి లెక్కలు చెప్పలేదు, చెప్తే ఇది అవుతారు అధ్యక్ష. మంత్రులతో అధ్యక్ష ఇది తొండి వాదంతో ఇలా ముందు పోవటం కోసం ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం కూడా ఆలోచన చేయాలి. ఇందులో పనిచేసే సిబ్బంది సభ్యులు మళ్ళీ తిరిగి రావాలి, పొద్దునే మళ్ళీ ప్రిపేర్ కావాలి, మళ్ళీ సభలో చర్చ జరగాలి. దయచేసి మంత్రులతో మాట్లాడించండి అధ్యక్ష, సమాధానాలు చెప్పించండి. థ్యాంక్ యూ. తుమ్మల నాగేశ్వరరావు గారు. సమాధానం అయిపోయింది. అలా అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు డిమాండ్స్ మీద చాలామంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద గౌరవ సభ్యులు విజయరమణ గారు, గండ్ర సత్యనారాయణ గారు, కోనవనేని గారు, పాల్వాయి హరీష్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మహేశ్వర్ రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు,
కమలాకర్ గారు, ఎంఐఎం సభ్యులు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, అధ్యక్ష వ్యవసాయ